Hello everyone, welcome back to my channel. This is Soumya and today I'm back with another interesting and useful content. So today's video is all about all the different ways anyone can earn money online in India. I have seen a lot of people make some videos on this, but I felt like something is missing in that, and that doesn't fit for Indian psychology. So today I'll be discussing some of the ways that I personally tried it out and that worked like wonder. And do watch the video till the end to know complete information of all these ways, like where to apply, how to apply, and what is the procedure. Complete step by step blueprint I'll be sharing in this video. So if you are really interested in earning money online, do watch the video till the end. So before jumping into the actual topic, if you're watching my channel for the first time, I'll be posting content related to jobs, freelancing, technology, finance, and so on, whatnot. You'll get complete information in my channel. So if you like my content, please do like, share, and subscribe to my channel. And now without any further delay, let's get into the topic. సో బేసిక్గా నేను ఈ కంటెంట్ని 2 సెక్షన్స్గా డివైడ్ చేశాను, లైక్ దట్ ఈస్ విత్ స్కిల్స్ అండ్ వితౌట్ స్కిల్స్. సో రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. విత్ స్కిల్స్ అంటే ఏంటి అంటే దెర్ ఆర్ కపుల్ ఆఫ్ స్కిల్స్ యూ క్యాన్ లెర్న్ వెరీ ఈజీలీ. బై అప్లయింగ్ దోస్ స్కిల్స్ యూ క్యాన్ ఎర్న్ అనమాట. అండ్ వితౌట్ స్కిల్స్ అంటే ఏంటి అంటే లైక్ దీనికి పెద్దగా నేర్చుకోవాల్సింది ఏమీ ఉండదు. దీనికి కావాల్సిందల్లా మీ టైం అండ్ మీ ఇంట్రెస్ట్ మాత్రమే. లెట్స్ సీ వై ఎస్పెషల్లీ స్టూడెంట్స్ షుడ్ ఎర్న్. Who wouldn't love that some extra money to buy the things whatever we wish for? అండ్ మోర్ ఓవర్ మనం ఎప్పుడైతే సంపాదించడం స్టార్ట్ చేస్తామో we will learn to value things more automatically. సో మనం ఎన్నిసార్లు మమ్మీ ఇది కొనివ్వు, డాడీ అది కొనివ్వు అని వాళ్ళ వెంట పడుతూ ఉంటాము. ఒకవేళ వాళ్ళు కుదరదు, వద్దు అని అంటే ఇంకా ఇంట్లో వరల్డ్ వార్ స్టార్ట్ అయిపోయినట్టే. సో బేసిక్గా అదే మనం కష్టపడి సంపాదించిన డబ్బుతో కొనుక్కుంటే అసలు ఆ ఫీలింగ్ అసలు మాటల్లో చెప్పలేము, అంత హ్యాపీగా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఏదైనా కొనుక్కునే ముందు కానీ ఏదైనా అడిగే ముందు కానీ ఈజ్ దిస్ వర్త్ అనే క్వశ్చన్ మనకి మైండ్లో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కంప్లీట్గా మన మైండ్ సెట్ కూడా కంప్లీట్గా డిఫరెంట్ అయిపోతుంది ఎప్పుడైతే మనకి లైక్ మనం ఎర్న్ చేయడం స్టార్ట్ చేస్తామో. ఆల్సో ఎర్న్ చేయడం అనేది ఈజీ టాస్క్ కానే కాదు. అండ్ యూ షుడ్ బి వెరీ డిసిప్లిన్డ్ అండ్ యూ షుడ్ బి వెరీ ఇంట్రెస్టెడ్ అండ్ ప్యాషనేట్ ఇన్ దాట్. అండ్ స్పెషల్గా మన చుట్టుపక్కల ఎలా ఉంటారంటే లైక్ ఆ అబ్బాయి చదువుకుంటూనే పార్ట్ టైం చేస్తున్నాడంట, అయ్యో అనేసి చీప్గా చూస్తూ ఉంటారు. సో వాళ్ళని వీళ్ళని అసలు పట్టించుకోవద్దు. లైక్ దే వోంట్ పే అవర్ బిల్స్, రైట్? సో అల్టిమేట్లీ యూ షుడ్ పే యువర్ బిల్స్. సో వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అనేసి ఆగిపోవద్దు. సో ఇఫ్ యు ఆర్ ప్యాషనేట్ ఇన్ దాట్ యూ కెన్ డెఫినెట్లీ ట్రై ఇన్ దాట్. దెర్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ దాట్. సో ఎవ్రీథింగ్ కమ్స్ అవుట్ ఆఫ్ యువర్ ప్యాషన్ ఓన్లీ. సో మీకు ఆ ప్యాషన్ అనేది ఉంటే వెంటనే స్టార్ట్ చేసేయచ్చు. వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అనేసి ఆలోచించకుండా యూ కెన్ స్టార్ట్ రైట్ అవే. సో ఫస్ట్ మనం స్కిల్స్ అవసరం లేకుండా ఎర్న్ చేసుకునే డిఫరెంట్ ఆప్షన్స్ గురించి మాట్లాడుకుందాము. సో దాంట్లో ఫస్ట్ ఈజియెస్ట్ అండ్ క్వికెస్ట్ ఆప్షన్ వచ్చేసి స్టార్ట్ అండ్ ఆన్లైన్ బిజినెస్. లైక్ ఆన్లైన్ బిజినెస్ అనగానే ఏదో పెద్ద పెద్ద లక్షలు ఇన్వెస్ట్ చేసి ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేయడం కాదు. జస్ట్ ఒక 5K ఆర్ 10K అలా ఇన్వెస్ట్ చేసి స్టార్ట్ చేసేయచ్చు. ఆర్ ఎల్స్ అది కూడా కష్టం అయిపోతే ఐల్ బి డిస్కసింగ్ అబౌట్ హౌ టు స్టార్ట్ అన్ ఆన్లైన్ బిజినెస్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ యాజ్ వెల్. సో స్టే ట్యూన్డ్. How to start an online business? So first you have to identify your area of interest. Say for example, if you are interested in cooking, then you can start like cloud kitchen ante enti ante based on the orders you have to deliver యువర్ ఆర్డర్స్ అనమాట. ఇంట్లోనే వంటలు చేస్తూ స్విగ్గీ ఆర్ జొమాటోలో రిజిస్టర్ అయితే సరిపోతుంది. సో బేస్డ్ ఆన్ ది ఆర్డర్స్ యూ కెన్ డెలివర్ యువర్ ఆర్డర్స్ అనమాట. That is one of the best options. Or else based on your area of interest like DIYs కావచ్చు, ఆర్ట్స్ కావచ్చు, జ్యువెలరీ కావచ్చు, క్లాతింగ్ కావచ్చు. సో ఏదైనా ఉంటే ఫస్ట్ ఐడెంటిఫై యువర్ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట. సో లైక్ ఏది పడితే అది బిజినెస్గా స్టార్ట్ చేయలేం కదా. సో ఫస్ట్ మీ ఇంట్రెస్ట్ ఏంటో మీరు తెలుసుకోవాలి. సో తర్వాత స్టెప్ ఏంటి అంటే స్టార్ట్ అండ్ లైక్ బిజినెస్ పేజ్ ఇన్ ఇన్స్టాగ్రామ్ ఆర్ ఎనీ అదర్ సోషల్ మీడియా అనమాట. And be consistent with your postings.
సో డైలీ 2-3 టైమ్స్ అలా పోస్ట్ చేస్తూ ఉండండి. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్స్టాగ్రామ్, లైక్ రీల్స్ చేస్తూ ఉండండి, 2-3 టైమ్స్ అలా రీల్స్ చేస్తూ ఉండండి. సో మీ పేజ్ అనేది చాలా బాగా రీచ్ అవుతుందన్నమాట, చాలా తొందరగా. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఈజియెస్ట్ అండ్ క్విక్కెస్ట్ ఎర్నింగ్ ఆప్షన్ in all the ways which I'm going to discuss now. First, you identified your area of interest, and then you created one platform. Then you have to know like some background work cheyali, like if it is clothing and what is that, జ్యువెలరీ, అలా అయితే ఎక్కడి నుండి స్టాక్ తెచ్చుకోవాలి అనేసి మీరు బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయాలి. సో హోల్సేల్గా స్టాక్ తెచ్చేసుకొని లైక్ రెగ్యులర్గా వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఎనీ అదర్ సోషల్ మీడియాలో పోస్టింగ్స్ చేస్తూ అలా లైక్ మీ ఆడియన్స్ బేస్ని పెంచుకోవచ్చు అనమాట. సో దట్ యూ విల్ గెట్ గుడ్ రిజల్ట్స్ అండ్ గుడ్ ఎర్నింగ్స్. అండ్ లైక్ ఇంపార్టెంట్ ఆన్లైన్ బిజినెస్లో ఏంటి అంటే ట్రస్ట్ ఉండాలి. ట్రస్ట్ వర్తీగా పేరు తెచ్చుకుంటే యూ విల్ డెఫినెట్లీ క్లిక్ ఇన్ దాట్ ఆన్లైన్ బిజినెస్. దెన్ ద నెక్స్ట్ మోస్ట్ క్రేజియస్ట్ ఆప్షన్ ఏంటి అంటే హౌ టు స్టార్ట్ అన్ ఆన్లైన్ బిజినెస్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్. సో నవేడేస్ ఇది చాలా ట్రెండింగ్గా ఉంది, విచ్ ఈస్ నథింగ్ బట్ రీసెల్లింగ్. సో రీసెల్లింగ్ అంటే ఇప్పటికీ చాలామందికి తెలుసుంటారు, చాలామంది చేస్తూ ఉన్నారు. బట్ లెట్ మీ టెల్ యూ ఆల్ ద థింగ్స్ వాట్ నీడ్స్ టు బి డన్ టు డూ దిస్ బిజినెస్. సో లైక్ రీసెల్లింగ్ అంటే ఏంటి అంటే నా దగ్గర కొంచెం స్టాక్ ఉంటుంది. సో ఐ విల్ ప్రొవైడ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ టు సమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్. సో ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏం చేస్తారు, మళ్ళీ దాని మీద ఒక కమిషన్ యాడ్ చేసుకొని మళ్ళీ కస్టమర్స్కి సేల్ చేస్తూ ఉంటారు. సో ఈ మధ్య ఉన్న పీపుల్కి ఇన్వెస్ట్మెంట్ అవసరం ఉండదు. దే షుడ్ బి లైక్ దే షుడ్ క్రియేట్ సమ్ కస్టమర్ బేస్ సో దట్ దే కెన్ రీసెల్ ద ప్రోడక్ట్స్ విచ్ ఐ హ్యావ్. సో వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ఏం అవసరం ఉండదు, ఏది అవసరం ఉండదు. జస్ట్ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తేనే వాళ్ళకి ఆ కమిషన్ వస్తుంది. సో ఆ కమిషన్ బేసిసే వాళ్ళకి ఎర్నింగ్స్ అనమాట. సో దిస్ ఈస్ నథింగ్ బట్ హౌ టు స్టార్ట్ అన్ ఆన్లైన్ బిజినెస్ వితౌట్ అన్ ఇన్వెస్ట్మెంట్. సో ఇన్వెస్ట్మెంట్ ఎలా స్టార్ట్ చేయాలి, వాట్ ఆర్ ద స్టెప్స్ టు స్టార్ట్ దిస్ బిజినెస్. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే లైక్ యూ హ్యావ్ టు గెట్ ద డీటెయిల్స్ ఆఫ్ పర్సన్స్ who are like wholesale dealers anamata. So you can get those details in India Mart or Instagram or Facebook. చాలా మంది హోల్సేల్ డీలర్స్ ఉన్నారు, చాలా స్టాకిస్ట్ ఉన్నారు. సో యూ కెన్ గెట్ దోస్ డీటెయిల్స్ అండ్ రీసెల్ దోస్ ప్రోడక్ట్స్ అనమాట. సో లైక్ మనకు ఆ కాంటాక్ట్స్ వచ్చాక హౌ టు అప్రోచ్ దెమ్ అనేది బిగ్ క్వశ్చన్. సో వీ హ్యావ్ టు ఆస్క్ దెమ్ వెదర్ దే ఆర్ ఓపెన్ ఫర్ రీసెల్లర్స్. సో రీసెల్లర్స్ అంటే లైక్ దే విల్ బి మెయింటైనింగ్ సో మెనీ గ్రూప్స్. సో ఆ గ్రూప్స్లో మనల్ని యాడ్ చేస్తారనమాట. సో ఆ గ్రూప్లో పోస్ట్ చేసిన కంటెంట్ తీసుకొని మన కస్టమర్ బేస్కి పంపించుకోవాలన్నమాట. సో మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాల్సింది హోల్సేల్ డీలర్స్, వెదర్ దే ఆర్ ఓపెన్ ఫర్ సెల్లర్స్. దెన్ you have to create a big customer base. So how to create that big customer base? Like you can create WhatsApp groups or Instagram business page or Facebook business page. So ala chala options, it depends on your creativity level. So that వన్స్ ఈ బేస్ అనేది క్రియేట్ అయిపోయాక మీరు ఆ హోల్సేలర్స్ నుండి ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకొని మీ కస్టమర్స్కి సేల్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ 1 ఆర్డర్ పైన మీకు ఒకవేళ 200 కమిషన్ తీసుకున్నా కానీ ఇఫ్ you get 5 orders in a day, you'll get approximately 1,000 rupees, which is 30,000 per month. That's a big amount. So nowadays చాలా మంది చేస్తున్నారు. So if you are not aware of this process, you can definitely try this. This is one of the best option to try it out on online without investment and without any risk. So only key thing is you have to be very consistent and you have to be very trustworthy in your business. సో నెక్స్ట్ మన టాపిక్ వచ్చేసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం చాలా ఈజీ, బట్ దాంట్లో నుండి ఇన్కమ్ అనేది జనరేట్ అవ్వడం చాలా టఫ్. సో ఇన్కమ్ జనరేట్ అవ్వడం చాలా టఫ్ అని చెప్పాను కదా. సో వై ఆమ్ ఐ డిస్కసింగ్ నౌ అనే క్వశ్చన్ మీకు రావచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్గా ఉన్నప్పుడే మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే మీకు దాని మీద టైం స్పెండ్ చేయడానికి చాలా టైం ఉంటుంది. తర్వాత స్టార్ట్ చేద్దామన్నా కానీ మీకు అంత టైం లైక్
రెస్పాన్సిబిలిటీస్ అన్నీ చాలా ఉంటాయి. సో యూ కెనాట్ స్పెండ్ మోర్ టైమ్. అండ్ ఇదేంటంటే వన్స్ మీరు ఒక సెటిల్డ్ స్టేజ్కి వచ్చాక యూ కెన్ గెట్ సమ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్యాసివ్ ఇన్కమ్ ఫ్రమ్ యూట్యూబ్. సో అండ్ మోర్ ఓవర్ లైక్ స్టార్ట్ ఎ ఛానల్ ఓన్లీ ఇఫ్ యూ ఆర్ ప్యాషనెట్. సే చాలామంది ఫర్ ద నేమ్ సేక్ స్టార్ట్ చేస్తూ ఉంటారు, మధ్యలోనే ఆపేస్తూ ఉంటారు. అండ్ కొంతమంది అయితే లైక్ వాళ్ళకి ప్యాషన్ ఉంటుంది లైక్ ఛానల్ స్టార్ట్ చేయాలని, బట్ ఏ టాపిక్స్ మీద చేయాలి అని చెప్పేసి కన్ఫ్యూజన్తో ముందే బ్యాక్ స్టెప్ వేస్తూ ఉంటారు. సో ఎలా స్టార్ట్ చేయాలి, దాని ప్రాసెస్ ఏంటి అనేసి చాలా టెక్ ఛానల్స్ ఉన్నాయి యూట్యూబ్లో, యూ కెన్ ఫాలో దాట్. బట్ హౌ టు థింక్ టు స్టార్ట్ ఎనీ ఛానల్ అనేది లెట్ మీ టెల్ యూ. సో యూ షుడ్ ఆస్క్ యువర్ సెల్ఫ్ దీస్ 4 questions to decide what you are interested on. So there are 4 questions that I followed. So the first question is, what are some things you are really good at? So you have to ask yourself this question to identify what are your interests. And the second question is what do others come to you for your help? So by this question you can identify your strength. And the third question is, what is that you can talk about for hours? సో ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా లైక్ ఫ్లూయెంట్గా ఎన్ని అవర్స్ అయినా మాట్లాడే టాపిక్ ఏంటి అనేసి ఐడెంటిఫై చేసుకోవాలి. సో దాట్ ఓన్లీ యూ కెన్ క్రియేట్ కంటెంట్ వెరీ వెల్, రైట్? సో the fourth question is, what will you do happily even if you are not paid off it? సో మీకు ఎలాంటి పేమెంట్ లేకున్నా కానీ మీరు హ్యాపీగా చేసే పని ఏంటో మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. ఎందుకంటే యూట్యూబ్లో ఇలా మీరు స్టార్ట్ చేయగానే డబ్బులు అనేవి రావు. సో ఇంట్రెస్ట్ అనేది లాస్ట్ అవ్వకూడదు. సో దానికోసం ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ ఐడెంటిఫై చేసుకోవాలి. సో దట్ మీరు ఎలాంటి పుష్ లేకుండా మీరే లైక్ కంటెంట్ క్రియేట్ చేయడానికి ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు. సో దీస్ ఆర్ ఆల్ ద 4 questions that I asked myself before starting a YouTube channel. So if you can answer all these 4 questions, then the outcome will be your topic for your channel. So బెటర్ లేట్ దెన్ నెవర్. టాపిక్ వచ్చేసి అఫిలియేట్ మార్కెటింగ్. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి అంటే వేరే కంపెనీ ప్రోడక్ట్స్ని మనం సేల్ చేసినందుకు మనకి కొంచెం కమిషన్ అనేది వస్తుందన్నమాట. యూ మైట్ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ పీపుల్ పోస్టింగ్ అమెజాన్ లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ దర్ యూట్యూబ్ వీడియోస్, రైట్? సో ఆ లింక్స్ క్లిక్ చేసి మనం ప్రోడక్ట్స్ తీసుకుంటే వాళ్ళకి కొంచెం కమిషన్ అనేది వస్తుంది. సో దెర్ ఆర్ సో మెనీ రూల్స్, లైక్ మీరు ఇన్ని టైమ్స్ ఆ లింక్ క్లిక్ చేస్తే డబ్బులు జనరేట్ అవుతాయి, లైక్ ప్రోడక్ట్ కొంటే ఇంత కమిషన్, ఇన్ని టైమ్స్ ఆ లింక్ని క్లిక్ చేస్తే ఇంత కమిషన్ అనేసి చాలా రూల్స్ ఉంటాయి అన్నమాట. దానికి చాలా స్పెసిఫికేషన్స్ ఉంటాయి. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్స్ ఫర్ ఎ ప్యాసివ్ ఇన్కమ్. అండ్ దెర్ ఆర్ పీపుల్ who are earning more in affiliate marketing than YouTube, I can say. Amazon is one of the best platform for affiliate marketing. You can find a lot of videos on YouTube how to start affiliate marketing. Let me give you some quick tips on how to sustain in this. సో మీరు అఫిలియేట్ మార్కెటింగ్ అంటే మీకు మీ లింక్స్ అందరూ చూడాలన్నమాట. మీరు లైక్ అమెజాన్ తీసుకుంటే మీరు అమెజాన్కి అఫిలియేట్ మార్కెటర్ అయితే మీకు ఒక సపరేట్ ఈచ్ ప్రోడక్ట్కి సపరేట్ లింక్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఆ లింక్స్ పబ్లిసిటీ చేయాలి అంటే మీ దగ్గర ఒక ఆడియన్స్ బేస్ అనేది ఉండాలి. సో ఫస్ట్ మీరు అఫిలియేట్ మార్కెటింగ్ స్టార్ట్ చేసే ముందు మీకు ఒక ఆడియన్స్ బేస్ అనేది క్రియేట్ అవ్వాలి. ఆడియన్స్ బేస్ ఎలా క్రియేట్ అవుతుంది? లైక్ యూట్యూబ్ తీసుకుంటే యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, లైక్ చాలామంది మీ వీడియోస్ చూస్తూ ఉంటారు. మీరు వీడియోలో ఏ ప్రోడక్ట్స్ యూస్ చేస్తే ఆ ప్రోడక్ట్స్ లింక్ మీరు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయొచ్చు. మీరు ఎంత సబ్స్క్రైబర్స్ పెరిగితే అంతమంది మీ లింక్స్ అనేవి క్లిక్ రేషియో అనేది పెరుగుతూ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ అదర్ దాన్ యూట్యూబ్ యూ కెన్ స్టార్ట్ బ్లాగింగ్. సో బ్లాగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు. చాలా రీచ్ పెరగాలి అంటే బ్లాగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు, ఆర్ ఎల్స్ వెబ్సైట్ కూడా స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో దీస్ 3 ఆర్ వన్ ఆఫ్ ద మేజర్ ప్లాట్ఫామ్స్ టు షోకేస్ యువర్ అఫిలియేట్ మార్కెటింగ్ లింక్స్. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీరు ఆడియన్స్ బేస్ అయితే క్రియేట్ చేసుకోవాలి. అది ఈ 3 ఆప్షన్స్లో ఏదైనా ఓకే. సో ఏది క్వికెస్ట్ అనిపిస్తే అది స్టార్ట్ చేసేయచ్చు. సో ఫస్ట్ మీరు ఫోకస్ చేయాల్సింది హౌ టు ఇంక్రీజ్ యువర్ ఆడియన్స్ బేస్ అండ్ దెన్ యూ క్యాన్ కాన్సన్ట్రేట్ ఆన్ అఫిలియేట్ మార్కెటింగ్.
So the next option is be an influencer. So if you are really interested in dancing, arts, or acting, music, so అలా దేంట్లో అయినా ఇంట్రెస్టెడ్ ఉంటే so there are so many social media platforms to showcase your talent, and one thing is everything revolves around the content. సో మీరు ఎంత కన్సిస్టెంట్గా, ఎంత రెగ్యులర్గా మీ కంటెంట్ అనేది డెలివర్ చేస్తే మీ ప్రొఫైల్ అనేది అంత ఈజీగా ఆడియన్స్కి రీచ్ అవుతుంది. సో హౌ వీ క్యాన్ ఎర్న్ మనీ యాజ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్ అనేది క్వశ్చన్ రావచ్చు. సో వీ క్యాన్ ఎర్న్ మనీ యాజ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్ త్రూ ప్రమోషన్స్. సో ఎలాంటి ప్రమోషన్స్ అయినా కావచ్చు, మనకి ఆడియన్స్ బేస్ అనేది ఎక్కువ ఉంటే సో ఎలాంటి ఆఫర్స్ అయినా రావచ్చు, మనం చెప్పలేము. సో త్రూ ప్రమోషన్స్ అయితే మనం ఎర్న్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో దాట్స్ ఆల్ అబౌట్ ఆల్ ద డిఫరెంట్ వేస్ విచ్ కమ్స్ అండర్ వితౌట్ స్కిల్స్ category. Without any further delay, let's discuss about the next section where I'll be discussing about all the what are all the skills you can learn to earn money. Coming to which skills section, we'd like to discuss is Canva template creation. So Canva is one of the famous apps that we can use to create like thumbnails create cheyochu, posters create cheyochu, presentations create cheyochu, what not. You can create whatever you want in Canva. So people are earning like 1000 per post. అంటే మనం ఒక ఎడిటింగ్ చేస్తే దానికి వాళ్ళు చార్జ్ చేస్తుంది ఒక 1000 రూపీస్ మినిమం అనమాట. Let me tell you the step by step process to earn from Canva editing. So first thing ఏంటి అంటే you have to learn editing. సో ఫస్ట్ మీరు ఎడిటింగ్ అనేది నేర్చుకోవాలి. ఎడిటింగ్ అనేది ఎలా ఉండాలి అంటే చాలా ప్రొఫెషనల్గా ఉండాలి. సో అప్పుడే మీరు క్లయింట్స్ని అట్రాక్ట్ చేయొచ్చు. సో ద నెక్స్ట్ స్టెప్ ఈజ్ టు రిజిస్టర్ యువర్ సెల్ఫ్ ఇన్ freelancer.com. ద సెకండ్ వన్ ఈజ్ Fiverr, Upwork, and last one is Internshala. Internshala is nothing but you can join as an intern. So they will pay you monthly basis or something based on the work you will get the amount. So these 4 platforms are the major one for freelancers. So ఈ 4 ప్లాట్ఫామ్స్లో మీరు ప్రొఫైల్ అనేది క్రియేట్ చేయాలి అండ్ యూ హ్యావ్ టు షోకేస్ యువర్ వర్క్. సో మీరు నేర్చుకున్నప్పుడు మీరు ఏదో ఒకటి టెంప్లెట్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు కదా, చాలా మంచివి ఇక్కడ షోకేస్ చేస్తూ ఉండాలి. సో బేస్డ్ ఆన్ దాట్ యూ క్యాన్ డిమాండ్ యువర్ అమౌంట్ అనమాట. పర్ పోస్ట్ మీరు ఎంత పెట్టుకోవచ్చు, లైక్ 500 పెట్టుకోవచ్చా లేకపోతే 1000 పెట్టుకోవచ్చా. బేస్డ్ ఆన్ ది డిఫికల్టీ లెవెల్ యూ క్యాన్ గివ్ దెమ్. It will take some time to get the clients for your work. So meanwhile parallel ga what you should have to do is like as a third step, so you have to reach out to influencers. So influencers ki మీ వర్క్ని చూపించండి. వాళ్ళని ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ ఆర్ ఎనీ సోషల్ మీడియా ద్వారా మీరు మీ వర్క్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో దట్ నేను ఎడిటింగ్ చేస్తాను, ఇన్స్టా ఫీడ్ కోసం పోస్ట్ చేస్తాను, ఆర్ ఎల్స్ యూట్యూబ్ థంబ్నెయిల్స్ చేస్తాను. సో ఏదైనా మీ వర్క్ ఏం చేస్తారో అది కంప్లీట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయండి. సో ఇఫ్ దే ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ దే విల్ కమ్ బ్యాక్ టు యూ. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి టైం లేక ఇలాంటి వర్క్స్ అన్నీ అవుట్సోర్స్ చేస్తూ ఉంటారు ఫ్రీలాన్సర్స్కి. సో వాళ్ళని మీరు రీచ్ అవుట్ అవ్వాలి సో దట్ యూ క్యాన్ రీచ్ ద ఆడియన్స్ వెరీ క్విక్లీ అండ్ యూ క్యాన్ గెట్ యువర్ క్లయింట్స్ వెరీ క్విక్లీ అనమాట. సో అదర్ దాన్ దిస్ ప్రాసెస్ ద బెస్ట్ ఆల్టర్నేట్ ఈస్ టు క్రియేట్ వన్ Facebook or Insta page. So that you can showcase your editing work or templates whatever you have created, and you can also collaborate with influencers or some people who has large audience base as their followers, so that you can reach the people very quickly anamata. So this way you can reach the audience with your work very quickly and very easily, and you can earn very good amount of money. So that's all about Canva template creation. There are couple of other skills that you can learn very easily, which are video editing, content writing, and social media management. So ఇవి ఏంటి అంటే లైక్ సోషల్ మీడియా మేనేజ్మెంట్ ఏంటి అంటే లైక్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆర్ టాప్ యూట్యూబర్స్ ఆర్ టాప్ సెలబ్రిటీస్ వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళ అకౌంట్స్ని వేరే వాళ్ళకి మేనేజ్ చేయడానికి ఇస్తారనమాట. సో అది ఎలా చేయొచ్చు అంటే యూ హ్యావ్ టు లర్న్ సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, SEO నేర్చుకోవాలి దానికి. సో దట్ ఈస్ వెరీ సింపుల్ టాపిక్, యూ క్యాన్ లెర్న్ వెరీ ఈజీలీ. సో అది నేర్చుకున్నాక ఈ
సోషల్ మీడియా మేనేజ్మెంట్ అనేది మీరు స్టార్ట్ చేసేయచ్చు. సో దీనికి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటి అంటే విచ్ ఈస్ సిమిలర్ టు లైక్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ క్యాన్వా టెంప్లెట్ క్రియేషన్, సేమ్ అవే స్టెప్స్ యాజ్ ఇట్ ఈస్గా మీరు ఫాలో అయిపోవచ్చు. సో దట్ యూ క్యాన్ రీచ్ ద ఆడియన్స్ వెరీ క్విక్లీ. అండ్ ద నెక్స్ట్ ఆప్షన్ ఈజ్ ఇఫ్ యూర్ గుడ్ ఎట్ స్టడీస్, అంటే మీరు స్టడీస్లో కనుక బాగా పర్ఫామ్ చేస్తే దెన్ యూ క్యాన్ టీచ్ లోవర్ గ్రేడ్ స్టూడెంట్స్ ఆఫ్లైన్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రెడిషనల్ అప్రోచ్ యాజ్ ఎ స్టూడెంట్స్ వీ క్యాన్ ఎర్న్. ఆర్ ఎల్స్ ఇఫ్ యూ వాంట్ టు బీ ఎ ట్యూటర్ ఆన్లైన్, దెన్ Chegg is one of the best online platform that you can use and register as a tutor, and there are people who are earning more than 50k per month through this platform. And దీనికి కావాల్సిందల్లా లైక్ మీ స్కిల్స్ అండ్ స్టేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్. సో ద ఫస్ట్ క్వశ్చన్ దే విల్ ఆస్క్ ఈజ్ ఇఫ్ వెదర్ యూ హ్యావ్ ఎ స్టేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్ ఆర్ నాట్, అండ్ దీనికి వచ్చే రిక్వైర్మెంట్ అదే అనమాట. ఆర్ యాజ్ ఎ బెస్ట్ ఆల్టర్నేట్, ఇఫ్ యూ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ టీచింగ్ kids offline or online, but if you are interested in showcasing your academic skills, then you can shoot videos and upload them to Udemy platform. So that is also one of the best option you can do. The next option is stock market, which is one of my favorites of all the ways whatever I have discussed. And stock market అనగానే లైక్ పెద్దవాళ్ళు ఏం చెప్తూ ఉంటారు, ఇది ఒక గ్యాంబ్లింగ్, అది దానిలోకి అసలు ఎంటర్ అవ్వద్దు అది ఇది అని చెప్తూ ఉంటారు. బట్ దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ట్రూ, విచ్ ఈస్ 100% myth. మీరు అకాడమిక్స్ అయితే ఎలా అయితే నేర్చుకున్నారో, స్టాక్ మార్కెట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది సబ్జెక్ట్స్ విచ్ వీ షుడ్ లెర్న్. అండ్ ఇఫ్ యూ ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్, ఇదేదో బ్లైండ్గా ఇన్వెస్ట్ ఆర్ ట్రేడింగ్ అనేది చేయొద్దు, అండ్ సమ్ ప్రాపర్ నాలెడ్జ్ ఆర్ స్కిల్స్ అనేవి తెచ్చుకున్నాకనే దీనిలోకి ఎంటర్ అవ్వాలి. సో మై సజెషన్ ఈజ్ టు లెర్న్ కంప్లీట్ ఇన్ అండ్ అవుట్ అబౌట్ ద మార్కెట్ అండ్ దెన్ చూజ్ యువర్ వే. దీనిలో యాక్చువల్లీ 2 ways ఉంటాయి, దట్ ఈస్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్టింగ్. ట్రేడింగ్ అంటే ఏంటి అంటే షార్ట్ టర్మ్ ట్రేడింగ్, ఆర్ దీనిలో చాలా వేస్ ఉంటాయి లైక్ డే ట్రేడింగ్, షార్ట్ టర్మ్ ట్రేడింగ్, స్వింగ్ ట్రేడింగ్ అని చాలా ఉంటాయి. అండ్ ద సెకండ్ థింగ్ ఏంటి అంటే ఇన్వెస్ట్మెంట్ ఏంటి అంటే చాలా లాంగ్ టైం వరకు మీరు ఆ డబ్బులు అనేవి ఒక స్టాక్ మీద ఇన్వెస్ట్ చేసి ఉంచడం, లైక్ ఒక 6 months అనుకోవచ్చు, 1 year అనుకోవచ్చు, 3 years అనుకోవచ్చు. మీ సైకాలజీని బట్టి ఏది చూస్ చేసుకోవాలి అని చెప్పేసి. సో సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ డిసైడెడ్ టు డూ ట్రేడింగ్, then you have to learn couple of strategies and decide and stick to one trading setup which is suitable to you. So మీకు అన్నీ తెలిస్తే అన్ని వేస్లో ట్రేడింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఏదైనా మీకు సూటబుల్ అయ్యే ట్రేడింగ్ సెటప్ మీరు ఎప్పుడు అదే ఫాలో అవుతూ ఉండాలన్నమాట. అండ్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇన్వెస్టింగ్, దెన్ యూ హ్యావ్ టు లెర్న్ అబౌట్ ఫండమెంటల్, హౌ టు డూ ఫండమెంటల్ అనాలిసిస్ ఆఫ్ ఎనీ షేర్స్ ఆర్ company. So these are the 2 ways which you have to decide. సో ఈ ప్రీరిక్విజిట్స్ అన్నీ మీట్ అయ్యాక నెవర్ ట్రేడ్ డైరెక్ట్లీ విత్ రియల్ మనీ. వాట్ యూ హ్యావ్ టు డూ ఈజ్ లైక్ డూ పేపర్ ట్రేడింగ్, ఆర్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ విచ్ యూ క్యాన్ యూజ్ ఇట్ ఫర్ మాక్ ట్రేడింగ్ అనమాట. సో లైక్ యూ క్యాన్ ఫైండ్ లాట్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ వేర్ యూ క్యాన్ డూ మాక్ ట్రేడింగ్. సో ఫస్ట్ మీరు అది కంఫర్టబుల్ అయ్యాకనే రియల్ మనీతో స్టార్ట్ చేయండి ఇన్వెస్ట్మెంట్ అనేది. దిస్ ఈజ్ వెరీ రిస్కీ. Now you are comfortable with mock trading or paper trading, then you have decided to go with real investment or trading annappudu, first you have to start with very little amount like 1k, 2k or 3k. 3k is the maximum amount which you can trade or investment initially in your days. So once you are comfortable, then you can increase the investment based on your capability. That's all about all the ways that I know to earn money online in India. I hope this is very useful and different to other videos you might have seen earlier. If you find this video useful, please share it with your friends, family members, because sharing is caring. And thanks for watching my video till the end. And if you want me to make such videos, such interesting and useful videos, please encourage me by hitting like, share and subscribe button. See you all and stay tuned to my channel until my next video.